హాయ్ నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు మొగ్లీ హీరో హీరోయిన్ రోషన్ కనకాల అండ్ సాక్షి మడోల్కర్ ఉన్నారు. నిజానికి వీళ్ళిద్దరూ ఒక విధంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో వారసత్వాన్ని అందిపుచ్చుకొని మన ముందుకు వస్తున్న వాళ్ళే. ఒకళ్ళేమో దేవదాస్ కనకాల గారి ఫ్యామిలీ నుంచి ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటే, ఇంకొకరు ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సాగర్ మడోల్కర్. యామ్ ఐ రైట్? Yes, యాహ్! సో, right. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న సాక్షి హీరోయిన్‌గా ఇంట్రొడ్యూస్ అవుతుంది. మరి వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసిన 'మొగ్లీ' డిసెంబర్ 12న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన సందీప్ రాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా గురించి, అలాగే ఈ సినిమా మేకింగ్ గురించి ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చెప్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే హాయ్, సార్. హాయ్, బాగున్నారా నమస్తే సార్? అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఒక టీజర్‌తోనే బజ్ అనేది ఈ సినిమాకొచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో, టీజర్‌ని ఎన్టీఆర్ రిలీజ్ చేశారు కదా! అవును సార్. యాహ్! సో, ఆ తర్వాత వచ్చిన ట్రైలర్ గానియండి, 2 సాంగ్స్ రీసెంట్‌గా ఒక సాంగ్ రిలీజ్ అయింది. అవును. అవును సార్. 'వనవాసం.' అవును. దానికి ముందు వచ్చిన 'సయ్యారే' మంచి మెలోడీ. సార్. సో, ఈ ఒక్కసారిగా ఒక హోప్ అయితే సినిమా మీద ఏర్పడింది. థ్యాంక్ సో, యూ. ఎలా సార్. అనిపిస్తుంది నీకు? ఆనందంగా ఉంది సార్. చాలా ఆనందంగా ఉంది. మేమేదైతే కోరుకున్నామో మేము చాలా కష్టపడి ప్రాణం పెట్టి చేసిన కంటెంట్‌కి దానికి కొంచెం వాలిడేషన్ వస్తే చాలా ఆనందంగానే ఉంటుంది సార్. అండ్ అలానే థియేటర్‌కెళ్ళి జనాలు కూడా చూస్తారు. అండ్ డెఫినిట్‌గా డిసప్పాయింట్ అయితే చేయమని నేను నమ్ముతున్నాను. సో, ఎక్సైటెడ్‌గా ఉన్నా సార్. హ్మ్. సాక్షి, సౌత్‌లో ఫస్ట్ సినిమా కదా ఇది నీది? First cinema. ఆఫ్ కోర్స్ బాలీవుడ్‌లో 5 ఇయర్స్ బ్యాక్ నువ్వు ఎంట్రీ ఇచ్చావు, అది ఓకే. సో, Bollywood no also I've done ads only there. I've not. This is my first cinema overall. Yeah, Okay. like proper debut. This is. అవును, మీ ఫాదర్ డైరెక్షన్‌లో ఆల్రెడీ చేసినావు కదా నువ్వు? So no, I've been on sets with my papa, but like I've never been in front of camera as a heroine. So this is my first official entry. మీ ఫాదర్ డైరెక్షన్‌లో చేయలేదా? Yeah, he did, but I did not get You didn't directed get- by Oh, him. okay, Yeah. okay. Yeah. Oh. And ఎలా again, ఉంది? it was very special how you gave the introduction because since my childhood, I've been known as my father's daughter. It's a very special feeling. And today I'm promoting my own film, and his name got. You spoke about him. It was very special to me, and I'm sure he's also very happy about it. ఓకే. ఎలా? హౌ అంటే ఈ అవకాశం నీకు ఎలా వచ్చింది? So this opportunity, again, I was always very fond of Telugu film industry because it is known for creating larger than life cinema since several decades. And I also wanted to start my own journey in the film industry through something where I can also create a mark, or maybe showcase my art in the best way possible. So, and somehow I came across Mowgli. I had auditioned for it. I did my look test, and it all fell into place rightly. And the first poster that was released of mine was actually from the look test only. ఓకే. So yeah, I feel very fortunate enough to start my journey here in Telugu film industry. యాహ్! రోషన్, నీ ఫస్ట్ సినిమా 'బబుల్ గమ్' సార్. ఆర్టిస్ట్‌గా బాగా చేశాడనే పేరు వచ్చింది తప్ప నీకు సక్సెస్ ఇవ్వలేదు. హ్మ్. హ్మ్. బట్ ఆ సినిమాకి నువ్వు అందుకున్న కాంప్లిమెంట్ ఏంటి అసలు? మీరు చెప్పినట్టు సినిమాలో కొన్ని లోపాలు ఉండొచ్చేమో. దట్ ఇస్ వై దానికి కంప్లీట్‌గా అంత వాలిడేషన్ రాకపోవచ్చు. అండ్ నేను ఐ హావ్ కమ్ టు టర్మ్స్ విత్ దట్ నౌ. అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ అంటారా దాని నుంచి తీసుకుంది వాజ్ మన కర్మను మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దాని ఫలితం అదే వస్తది ఏదో ఒక రోజు అనేదే రియలైజ్డ్. అండ్ ఈ జర్నీ ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. నా ప్రైమరీ ఫోకస్ అంతా కూడా ఈ జర్నీ ఏదైతే ఉందో దానిపైనకే షిఫ్ట్ అయింది. అవుట్‌కమ్ అంటారా మన చేతుల్లో లేదు సార్. చేయగలిగింది మనం పని, తెలిసింది పని, అదే చేస్తాం అంతే ఇంకా. ఓకే. అసలు ఎలా, ఇప్పుడు యాక్టింగ్ అనేది మీ 3 తరాల నుంచి ఉంది. బట్ నీకు 100% నేను ఆర్టిస్ట్ అవ్వాలన్న యాంబిషన్ నీకు ఎప్పుడే వచ్చింది? చిన్నప్పటి నుంచి ఉంది సార్. సో నేను పుట్టింది ఒక యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో సార్. తాత నాన్నమ్మ వాళ్ళు ఇన్‌స్టిట్యూట్ ఉండింది. ఫస్ట్ ఫ్లోర్‌లో మా ఇల్లు ఉండేది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇన్‌స్టిట్యూట్ నడిపించేవాళ్ళు. ఐ నో. రైట్. సో ఇంకా ఆ ఎన్విరాన్మెంట్ అంతా చూసినప్పుడు సబ్‌కాన్షియస్‌గా డెఫినిట్‌గా అది ఇన్‌ఫ్లూయెన్స్ చేసి ఉంటది. బట్ ఒక తెలియని హోమ్లీ ఫీలింగ్, ఒక తెలియని
ఇష్టం పట్ల సినిమా అప్పటి నుంచే డెవలప్ అయిపోయింది. అండ్ అది చాలా జెన్యూన్‌గా అంటే లైక్ లిటరల్‌గా మా అమ్మ, నా కుటుంబం తర్వాత నిజమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే అది సినిమా పట్లే ఉంది నాకు. హ్మ్. అండ్ సినిమా కోసం ఏమైనా చేయడానికి నేను ఇష్టం. ఆహ్, చాలా సార్లు చాలామంది అంటూ ఉంటారు మనం చాలా డిటాచ్డ్‌గా వర్క్ చేయాలి, అటాచ్డ్‌గా ఉండొద్దని. నాతో అవ్వదు సార్ అలాగా. నేను చాలా అటాచ్డ్ అయిపోతాను సినిమాతో. హ్మ్. ఎందుకంటే దాన్ని అంత ప్రేమిస్తున్నాను నేను. సో అంటే ఒకటి ఆ! ఇప్పుడు ఆర్టిస్ట్‌గా చేయటం వేరు. హ్మ్. హీరోగా ఆ సినిమా మొత్తం బాధ్యతను భుజాల మీద మోయటం వేరు. హ్మ్. 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 సో, నీకది బబుల్ గమ్‌తోనే హ్మ్. అర్థమై ఉంటుంది. అవును సార్. సో, వేరాజ్ అదే ఒక 4, 5 సినిమాలు ఒక ఎక్స్‌పీరియన్స్ సంపాదించుకొని ఓహ్! రోషన్ బాగా చేస్తాడని పేరొచ్చిన తర్వాత హీరోగా అవ్వటం వేరు. హ్మ్. బట్ స్ట్రెయిట్ అవే హీరోగా అయిన తర్వాత అరేయ్! ఏందిరా స్ట్రెయిట్ అవే హీరో అయిపోయాడు. ఏంటి ఇక వారసత్వమేనా ఇదే అనే కామెంట్స్ అయితే వస్తాయి. నీకు బబుల్ గమ్ కూడా ఆల్రెడీ ఆ ట్రోలింగ్ అయన్నీ వచ్చుంటాయి. హ్మ్. సో, హ్మ్. దాన్ని ఎలా తీసుకున్నావు? దాని నుంచి నేర్చుకున్న పాఠం ఏంటి అసలు? నంబర్ 1 అండి సార్. నేను జస్ట్ యాక్టింగ్ చేయడానికైతే రాలేదు సార్. నేను కథలు కూడా చెప్పడానికొచ్చాను నా త్రూ. అండ్ ఆ ఆపర్చునిటీ మనకెక్కడొస్తది అంటే బీయింగ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద ప్రొటాగనిస్ట్. ప్రొటాగనిస్ట్ స్పేస్‌లో ఉన్నప్పుడు టు బీ ఏబుల్ టు టెల్ స్టోరీస్ కదా! మనకింకా ఆపర్చునిటీ ఉంటది. సో, ఆహ్, ఈ ప్రొటాగనిస్ట్ అనే స్పేస్‌లోనే ఉందామని ఫిక్స్ అయ్యాను. ఒక కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత. మీరన్నట్టు డెఫినిట్‌గా సార్. చాలా చుట్టూ మనకి చాలా మాటలొస్తాయి. చాలా ఇవన్నీ వస్తాయి. కానీ అదే చెప్తున్నా కదా సార్. ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద జర్నీ. నా కర్మని నేను చేసుకోవడానికి అదే నా మెయిన్ ఫోకస్ అయిపోయింది. సో, నా పని నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. నా జర్నీలో నేను ఏమైతే నేర్చుకుంటున్నానో అవి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను జనాల్ని ఇంటరాక్ట్ అవ్వడం ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. సో, మిగతా పక్కనంతా జరిగే నాయిస్ అంతా కూడా నాకు వినిపియట్లేదు. హ్మ్. సో, నా జర్నీ నేను ఆఫ్‌కోర్స్ ఎంజాయ్ చేస్తున్నాను. వినిపించదు గానీ, ఆ ఆ! నాయిస్ అనేది మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఏమో సార్ అదేంటారు కదా! ఫోకస్ రూత్‌లెస్. గుర్రానికి ఏం చేస్తారంటే, దానికి కళ్ళకి కళ్ళకి కట్టేస్తారు. గంతలేస్తారు. ఎందుకంటే దాని ఫోకస్ ముందరే ఉండాలి. సో, నా ఫోకస్ అక్కడే ఉంది సార్. సో, ఆ సినిమా డిసప్పాయింట్ చేసినప్పుడు నిన్ను మోటివేట్ చేసిన వాళ్ళెవరు? ఇండస్ట్రీ వైపు నుంచి గాని, ఫ్యామిలీలో గాని సార్ ఎవరైనా? అదే సార్. మీరు డిసప్పాయింట్ అంటున్నారు. అంత డిసప్పాయింట్ ఏం కాలేదు. బికాస్ యెస్ ఫైనాన్షియల్లీ కొంచెం అనుకున్నంత లెవెల్‌లో రాకపోయుండొచ్చు. బట్ మీరు చెప్పినట్టు కొంతమంది దాన్ని యాస్ ఎన్ ఆర్టిస్ట్ మీ మాటల త్రూ చెప్పినట్టు ఆర్టిస్ట్‌గా నాకొక పేరొచ్చింది. సో, ఐ వాస్ రియల్లీ హ్యాపీ దట్ ఓకే. జనాలు అది చూడగలిగారు. ఓకే. వీడు చేయగలుగుతున్నాడని గ్రహించగలిగారు. దాన్ని రికగ్నైజ్ చేశారు. దాన్ని వోకల్‌గా చెప్పగలిగారు. సో, అది చాలా నాకొక కాన్ఫిడెన్స్ తెచ్చింది అది. ఎందుకంటే అల్టిమేట్‌లీ సినిమాలు మనం ఎవరి కోసం చేస్తున్నాం? జనాల కోసం. వాళ్ళకి ఆ మాట అనిపించిందంటే చాలా ఆనందం అనిపించింది నాకు. ఓకే. యాహ్! యాక్చువల్‌గా ఆ సినిమా ప్రొడ్యూసర్సే గదా! ఈ సినిమా కూడా చేస్తుంది. వన్ ఆఫ్ లేదు ది సార్. బబుల్ గమ్ ఓన్ ప్రొడక్షనే. టీఎంఎఫ్ ప్రెజెంట్స్ అంటే హ్మ్. వాళ్ళ ప్రెజెన్స్ మాత్రమే ఇచ్చారు. ఫైనాన్స్ అంతా కూడా ఓనే. ఓహ్! యాహ్! దాని కష్ట నష్టాలన్నీ మీవే. అంతే. హ్మ్. అంతే సార్. డెఫినిట్‌గా ఎంతో కొంత నష్టం అయితే జరిగింది గదా! ఆ నష్టం జరిగినప్పుడు అంటే ఆఫ్‌కోర్స్ ఆర్టిస్ట్‌గా పేరు రావటం అనేది పక్కన పెడితే, ఫైనాన్షియల్‌గా నష్టం జరిగినప్పుడు ఎంతో కొంత డిస్కషన్ వస్తది ఇంట్లో. అవును సార్. సో, దాన్ని గూడా పట్టించుకోకుండా లేదు యూ గో హెడ్ అన్న ఇది ఉంటేనే మనం ముందడుగు వేయగలం. అవును. అలా మీ ఫాదర్, మదర్‌లో ఎవరు నిన్ను బాగా ఎంకరేజ్ చేశారు? ఇద్దరు సార్. ఇద్దరూ నన్ను గట్టిగా నమ్మారు. అంటే ఏదో నేను కొడుకుని కాదా, పుత్రోత్సాహం కాకుండా నాలో ఉండే తపన, నాలో ఉండే ప్యాషన్‌ని వాళ్ళు చూడగలిగారు. నాలో ఉండే ఫైర్‌ని చూడగలిగారు. అండ్ నేను నా కేపబిలిటీని మేబీ వాళ్ళు చూడగలిగారు. నా పొటెన్షియల్‌ని మేబీ వాళ్ళు చూడగలిగారు. దాన్ని గట్టిగా నమ్మారు. సో, దానికి ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూ నించున్నారు. అండ్ ఇద్దరు ఏ ఏ ఒక్క స్టెప్ వెనకాల తీసుకోకుండా అక్కడే నించున్నారు. యెస్ ఫైనాన్షియల్లీ ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేవాళ్ళు బ్యాంక్ చేస్తున్నారు దీన్ని. మేబీ ఫైనాన్షియల్లీ ఒక మొత్తం సినిమాని ఇప్పుడు ప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ లేకపోవచ్చేమో కానీ బట్ వాళ్ళ సపోర్ట్ నాకు అంటే లైక్ ఒక మోరల్ సపోర్ట్‌గా ఎప్పుడు ఉంటదది. ఓకే. అది ఏ రోజు తగ్గలేదు. సినిమాని కంప్లీట్‌గా మోసే కేపబిలిటీ లేదనేది నేను ఒప్పుకోననుకో. అది వేరే విషయం. పక్కన పెడదాం దాన్ని. కమింగ్ టు 'మొగ్లీ'. సో, ఎలా ఈ ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయింది? ఏంటి? మార్చ్ 2024లో సార్ సందీప్ కాల్ చేసాడు. త్రూ ఎ మ్యూచువల్ ఫ్రెండ్. అప్పుడు తన దగ్గర నుంచి నంబర్ తీసుకొని కాల్ చేసాడు. అండ్ ఇలా చెప్పాడు. "డార్లింగ్ ఒక కథ ఉంది నీ గురించి" అని చెప్పాడు. ఫెంటాస్టిక్ నువ్వు చెప్తా ఉంటే నేను ఎందుకు వద్దంటా అని చెప్పి సమ్‌వేర్ అరౌండ్ మార్చ్ 22, 23లో కలుసుకున్నాం. అంటే నా బర్త్‌డే పార్టీకి పిలిచా దానికన్నా ముందు. వచ్చాడు మాట్లాడుకున్నాం. తర్వాత నరేషన్ కూర్చుందాం అనుకున్నాం.
ఒక 22nd 23rd టైంలో కూర్చున్నాం, నరేషన్ ఈవినింగ్ ఆ టైంలో పెట్టుకున్నాం, కథ విన్నాను. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాస్ సందీప్ రైటింగ్లో ఆరితేరిపోయి ఉన్నాడు అండ్ అద్భుతంగా రాశాడు కథని. సో అది చూసి ఎక్సైట్ అయ్యాను. అండ్ ఫర్ మీ యాజ్ అ పర్ఫార్మర్ కానీ యాజ్ అన్ యాక్టర్గా కూడా నాకు పర్ఫార్మెన్స్ కేపబిలిటీని చూపించుకోవడానికి ఉన్న సీన్లు ఉన్నాయి. ఇవన్నీ ఉండేసరికి చాలా ఎక్సైట్ అయ్యాను. అది ఓకే అయింది. తర్వాత ఇంకా అక్కడ అసలైన అడ్డంకులు మొదలవుతాయి. ఎందుకంటే అప్పుడు వేరే ఇంకెవరో ఉన్నారు పిక్చర్లో ఫైనాన్స్ చేసేవాళ్ళు, ప్రొడ్యూసర్స్. ఓకే. కానీ డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్ అది వాళ్ళకి అవ్వలేకపోయింది. ఒక 3-4 నెలలు ఇస్తుంది, ఒక డైలమాలో పడిపోయి ఉన్నాను నేను. నాకు వేరే కథలు ఉన్నాయి, చాలానే ఇంకా ప్రొడ్యూసర్లు ఉన్నారు. బట్ ఏదైనా కూడా నాకు ఈ కథే చేయాలని గట్టిగా కూర్చున్నాను నేను, ఎందుకంటే అంత నచ్చింది నాకు ఈ కథ. ఒక 3-4 నెలలకు అర్థం కాలేదు. దెన్ ఒకరోజు ఓకే పిఎంఎఫ్ వాళ్ళు మనకి ప్రెజెంట్ చేశారు కదా బబుల్ గమ్ని. ఒకసారి వాళ్ళని అప్రోచ్ చేసి జస్ట్ ఇలా ఒక కథ ఉందండి, సందీప్ రాజు కథ రాశాడు, ఈయన్ని మీకు ఇంట్రెస్ట్ ఏమైనా ఉంది అంటే ఒకసారి వినండి అని చెప్పి అడుగుదామని డిసైడ్ అయ్యాం. వాళ్ళు విశ్వప్రసాద్ గారికి కాంటాక్ట్ అయ్యాం. అండ్ ఆయనకి ఎవరి ఐడియా? నీ ఐడియానే? యా నా ఐడియా. ఎందుకంటే అప్పుడు పిఎంఎఫ్ ప్రెజెంట్ చేసింది, వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. ఎందుకంటే అప్పుడు డిస్ట్రిబ్యూషన్కి వీటికి లింక్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వెళ్ళి సినిమా అయిపోయింది, మీరు దీన్ని హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళు హెల్ప్ చేశారు. అండ్ పిఎంఎఫ్ ఎప్పటి నుంచో మాకు అంటే బబుల్గమ్ టైం నుంచి బాగానే సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో అప్రోచ్ అయినప్పుడు కథ నచ్చింది, సందీప్ నచ్చారు, నేను నచ్చాను కాబట్టి కథని వాళ్ళు ఎత్తుకున్నారు. అలా జరిగింది. చేతుల్లో పెట్టడం అనేది డెఫినెట్గా ప్లస్ పాయింట్. అబ్సల్యూట్లీ. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు వస్తాయి. మొన్న మిరాయి వచ్చింది, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రాజా సాబ్ రాబోతుంది. ఇలాంటి ఆల్రెడీ అంటే మంచి ఎస్టాబ్లిష్డ్ బ్యానర్లో నాకు ఒక న్యూ కమర్ పడినప్పుడు దేర్స్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. అంటే బిజినెస్ పరంగా కానీ ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చాలా ఓపెన్ అవుతాయి. సో అది చాలా మంచి యాడ్ ఆన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేయడం ఈ సినిమాని. ఏంటి ఇందులో నీ క్యారెక్టర్ ఏంటి? ఇందులో నా క్యారెక్టర్ యాక్చువల్గా అయితే అంటే అడవిలో పార్వతీపురం పాడేరు ప్రాంతాల్లో అక్కడ ఉండే అడవిలో వాడు సొంతంగా బతుకుతున్నాడు. ఆ ఊరికి వాడి పనుల కోసం వీడు వస్తున్నాడు మోగ్లీ. అండ్ అనాథ వీడు. వాడికి ఒక ఫ్రెండ్ బంటి అని ఒకడు ఉన్నాడు, ఇంకో గుర్రం ఉంది. లొకేషన్ మేనేజర్ అక్కడ లోకల్ మనకి సినిమాలకి లొకేషన్ మేనేజర్లు ఉంటారు కదండి, ఆయన కింద అసిస్టెంట్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి వీడు. అండ్ అలాగా స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ జాస్మిన్ అనే సాక్షి మాధోల్కర్ వచ్చి తన కళ్ళలో పడేసరికి ఇద్దరు ప్రేమలో పడి ఇంకా మిగతాది లవ్ స్టోరీ. ఎస్. సాక్షి ఫస్ట్ సినిమాలోనే ఇంత ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ రావటం అనేది ఎలా అనిపించింది? I think I wanted it that way only, always. That okay, something in me should give me stress. That okay, how do I crack this, or how do I find the right way to perform? And to go through the challenges only makes the journey more beautiful and special. So I had to go through a lot of challenges within myself, especially because deaf and mute girl I'm playing. Yeah. And to emote, I just had my facial expressions and especially my eyes. So it was a little bit challenging, but a very beautiful process to go through. లాంగ్వేజ్ తెలియదు ఫస్ట్ సినిమాలోనే డఫ్ అండ్ క్యారెక్టర్ చేయటం. టోటల్ గా ఎక్స్ప్రెషన్స్ తోనే మనం ఈ సినిమా చూపించాలి. సో ఇట్స్ ఛాలెంజ్ కదా. సో ఎలా అనిపించింది దాన్ని, ఛాలెంజ్ ని తీసుకున్న తర్వాత నువ్వు చేసిన హోంవర్క్ ఏంటి? So I always believe in the preparation and homework, because that makes the job more easier when we go on floors, not just for myself but for the whole team, because it's not just us who's acting in front of camera, but we have 100 other people who are working behind the camera. So just to make the job easier and so that us as actors can also be free from our mind because we have done our preparation well, I believe in the workshop system. I believe in following my director's guidance. I'm a proper director's actor. So I did workshops. I got trained in sign language because that was the language that I was supposed to speak in. And I spent time with children who are deaf and mute. For a week or so, I spent time with them. I was observing them, how they would... In Hyderabad itself? In Mumbai. I did that in Mumbai, yeah. There's the school called Sanskar Dham School, and Sitaram sir is the trainer who also trained Ranbir Kapoor for Barfi. So I was training, I was observing them, and actually the students who study in that school were my teachers. So it was a very, again, beautiful experience, and my whole perspective, not just an actor but as a human, also changed. Because first day I went there, I was feeling very bad. Okay, I'll be very honest. I felt very bad that okay, Papam, these guys
it's a whole different world. And cut to after a week, I step out of that. I was feeling bad for myself that okay, the problem was here. It's not in them. And those kids were so talented. They can dance. They are so good at their studies. They are so good with the art, and they are learning karate, and they can do everything. It's just us that we create that bubble in our head, which is very, very wrong. It's just the communication language which is different. Just like how Telugu is different for me, sign language is also different. You just have to learn it. You just have to take the initiative. And again, love in general, human to human, has no language. So it was a very beautiful prep for me to go through. సో ఇప్పుడు సైన్ లాంగ్వేజ్ వచ్చిందా నీకు బాగా? Yeah. సెట్స్ లో ఎలా మరి తను సైన్ లాంగ్వేజ్ మాట్లాడితే నీకు అర్థమవుతుందా ఎలా? లేదు సార్, నా క్యారెక్టర్ సైన్ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం లేదు. అది రాకపోవడమే మనకి ఆ ఫన్ జనరేట్ చేస్తుంది. ఎందుకంటే అమ్మాయి వీళ్ళిద్దరు వరల్డ్స్ అపార్ట్ కదా సార్. ఈ అమ్మాయి మాట్లాడలేదు, ఎక్స్ప్రెస్ చేయలేదు, వీడికేమో మాటలతోనే ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు. వీళ్ళిద్దరు ఎలా కలుసుకోవడం అనేదే మొత్తం బ్యూటీ ఆఫ్ దట్ లవ్ స్టోరీ. సో నాకు సైన్ లాంగ్వేజ్ వచ్చేసిందంటే అది కొంచెం కరెక్ట్గా ఉండేది కదా. బట్ కొంచెం వరకు నేర్చుకున్నా. ఇప్పుడు నా పేరు ఇందాకే ఒక చిన్న వీడియో చేస్తున్నాను. నా పేరు ఎలా How do you చెప్పాలి? say Mowgli? That's how you spell Mowgli in sign Okay. language. తనతో లవ్, తను కూడా జంగిల్ తీసుకెళ్తావు. తను జంగిల్కి వస్తుంది, నేను అక్కడే ఉంటా. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. తిను సిటీ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకే. మొగ్లీ టైటిల్ అనేది వరల్డ్ ఫేమస్ టైటిల్, రైట్? సో దాదాపు ఐ థింక్ 100 years. అవును, జేకే రౌలింగ్ గారు అని మన జంగిల్ బుక్ రాశారు ఆయన. అవును, అటు బుక్ గాను ఫేమస్, అవును. ఈవెన్ టీవీలోను అవును, ఫేమస్. నేను చిన్నప్పుడు అదే చూసి పెరిగా సార్. ప్రతి కిడ్ అది చూడని వాడంటూ ఉండరు యాక్చువల్ గా. అవును. సో ఈ టైటిల్ ఈ సినిమాకి పెట్టడం అనేది ఎంతవరకు ప్లస్ అయింది? డెఫినెట్ గా 100% ప్లస్ అయింది సార్. ఎందుకంటే జనాలు ఈజీగా రిజిస్టర్ చేసుకుంటారు. ఒక ఫెమిలియర్ పేరు అది. ప్లస్ మోగ్లీ అన్నది మీరు చెప్పినట్టు చాలా సంవత్సరాల నుంచి వాడుకలో ఉంది. సో దాన్ని జనాలు ఈజీగా రిజిస్టర్ చేసుకుంటున్నారు. అండ్ ఈజీగా వాళ్ళకి పలకడానికి కూడా పెద్ద కష్టంగా ఏం లేదు. మోగ్లీ అనేది మోగ్లీ ఆల్మోస్ట్ 2 syllables ఉన్నాయి. సో అది ఈజీగా రిజిస్టర్ అవుతుంది. అండ్ ఒక తెలియని ఒక ఫెమిలియారిటీ కూడా ఉండడం వల్ల చాలా ప్లస్ అవుతుందని నేను నమ్ముతున్నాను. నాకు టీజర్ లో ఒక షాట్ అద్భుతంగా నచ్చింది సార్. నువ్వు బాణం వేయటానికి వింటిని ఇలా లాగి నోట్తో వెలిగించి వెళ్తావు. అవును సార్. సో దానికి ప్రాక్టీస్ ఎంత టైం పట్టింది నీకు? పెద్ద టైం పట్టలేదు సార్. అక్కడే ఆ రోజు అసలు యాక్చువల్గా అయితే అది ఇంప్రాంప్ట్ వచ్చిన ఐడియానే. నోట్లో బీడీ పెట్టుకొని వెలిగిస్తాడు అనేది ఐడియా. సందీప్ ఆల్రెడీ క్లారిటీతో ఉన్నాడు. దీనికి ఇంకొక లేయర్ ఏమైనా యాడ్ చేద్దాం కదా, ఏదో ఒకటి చేద్దాం కదా అని చెప్పి ఆలోచిస్తుంటే ఇది బయటకు తీద్దాం అనుకున్నాం. నేను ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేసుకున్నాను. అండ్ ముందే 2-3 సార్లు ఒకసారి ప్రాక్టీస్ అవ్వడం వల్ల అది ఆ రోజు ఈజీ అయిపోయింది. యా. And in that scene only, while he was shooting that, he was actually going through a fever, 105 degrees, if I'm not wrong. 3.8. Yeah, so he was going through a fever and he had to shot that, and everybody's loving that particular shot only. ఇందులో ఇంకో డైలాగ్ ఉంటుంది సార్. నేను రాముణ్ణి, తను సీత అంటే. అయితే వెంటనే మన వైవా క్యారెక్టర్ అయితే రావణుడు లేడన్నమాట. సో రావణుడు లేకపోతే అసలు సినిమానే ఉండదు కదా జనరల్ గా. సో ఈ సినిమాలో రావణుడు ఎవరు? ఈ సినిమాలో రావణుడు మన టీజర్ లో చూపించిన దాన్ని బట్టి బండి సరోజ్ గారని మన నోలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఆయన అద్భుతంగా చేశారు తన పోర్ట్రేయల్ ని. సో తను యాక్చువల్గా అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ బండి సరోజ్ గారిని. ఫస్ట్ షెడ్యూల్లో పెద్దగా పరిచయాలు లేవు కాబట్టి మాకు ఆయనకి పెద్ద మాటలు లేవు. బట్ మెల్లిగా తర్వాత పరిచయాలు ఏర్పడిన తర్వాత ఆయన చాలా జెన్యున్ పర్సన్, చాలా అంటే లైక్ స్ట్రైట్ పర్సన్. ఏమున్నా ఆయన మాట్లాడేస్తూ ఉంటారు. ఆయన మనసుకు తోచింది స్ట్రైట్గా మాట్లాడతారు. ఏది ముసుగులో గుద్దులాటలు అనేవి ఏమి ఉండదు. సో అలాగా చాలా మంచి బాండింగ్ ఏర్పడింది తనతో. సో ఈ సినిమాకి ఆయనే రావణుడు. ఒక విధంగా నీకంటే తను సీనియర్ ఆర్టిస్ట్. అవును సార్. సో జనరల్గా డామినేట్ చేస్తాడనే ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? లేదు సార్, అలాంటిది ఎప్పుడు నాకైతే అనిపించలేదు. బికాజ్ ఎవరి స్టైల్ వాళ్ళది. అండ్ ఈ తన ఇంటెన్సిటీ తనది, నా ఇంటెన్సిటీ నాకు ఉందని నేను నమ్ముతున్నాను. అండ్
తను డెఫినెట్గా చాలా అద్భుతంగా పోర్ట్రే చేశారు. ఇన్ఫాక్ట్ సందీప్ నరేషన్ ఇచ్చినప్పుడు ఈ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా దింపేస్తుంది నరేషన్లో. ఎంత లెవెల్లో అంటే అమ్మ ఇంత పర్ఫార్మెన్స్ ఇంకెవరైనా చేయగలుగుతారా అన్నంత లెవెల్లో సందీప్ చేసి చూపించేవాడు నరేషన్లో. బట్ బండి స్వరాజ్ గారిని చూసిన తర్వాత ఓకే దానికి మించిపోయారని అయితే అనిపించింది. అండ్ నా క్యారెక్టర్ని నేను మంచిగా చేశాను నమ్ముతున్నా. అండ్ ఇంకా మిగతాది ఏదంటే జనాలు చెప్పాలి సార్, నేను చెప్పడం కరెక్ట్ కాదు అసలు. అంటే ఎందుకు అడిగా అంటే సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ నడిచినాయి. ఓకే. సో బండి సరోజ్ క్యారెక్టర్ కొంచెం తగ్గించారని, ఆ డైరెక్టర్కి తనకి కాన్ఫ్లిక్ట్ వచ్చిందని, రైట్, ఇలాంటివన్నీ వచ్చినాయి. మీ దాకా వచ్చినాయి అవి ఏంటి అసలు? అంటే నేను సోషల్ మీడియా స్క్రోల్ చేసినప్పుడు చూస్తుంటాను సార్. బట్ నాకు తెలిసినంత వరకు అయితే సందీప్కి బండి సరోజ్ గారికి ఎటువంటి విభేదాలు కానీ అలాంటివి ఏం రాలేదు. అండ్ క్యారెక్టర్ తగ్గడం అంటారా అలాంటిది కూడా ఏమీ జరగలేదు. బండి సరోజ్ గారికి నాకు ఏదైతే నరేషన్ ఇచ్చారో ఆ వాయిస్ రికార్డింగే ఈ బండి సరోజ్ గారికి పంపించారు సందీప్. సో అదే దాన్ని ఫాలో అవ్వకుంటేనే వస్తున్నాం. సో దాన్ని తగ్గడం అలాంటివి అయితే ఏం జరగలేదు. అది తగ్గిస్తే ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ సినిమాకి. విలన్ క్యారెక్టర్ పవర్ఫుల్ ఉన్నప్పుడే ఎప్పుడైతే రాజమౌళి గారిని తీసుకోండి, విలన్ ఎంత హైట్ లో ఉంటే ఆ హైట్ కి హీరో ఎక్కి కొట్టడం అనేది మజా జనరల్ ఆడియన్స్ కి. సో అది 100% ఉండాలి. దాన్ని తగ్గిస్తే సినిమాకి ప్రాబ్లం. సోషల్ మీడియాలో వచ్చినాయి అన్ని అబద్ధాలు. అవును సార్. అంటే నాకు తెలిసినంత వరకు అయితే నాకు ఒక పర్స్పెక్టివ్ వరకే తెలుస్తుంది. నా పర్స్పెక్టివ్ లో నాకుండే నాలెడ్జ్ సందీప్కి తనకి ఏ విభేదాలు రాలేదు, వాళ్ళు హాయిగానే ఉన్నారు. శశి యాక్చువల్గా నువ్వు చాలా అంటే కమర్షియల్స్ చేసావు కదా, నెంబర్ ఆఫ్ కమర్షియల్స్ లో యాక్ట్ చేసావు కదా? I've done last year only. I did around like 25 ads in a year. So, and that was also something I enjoy shooting for ad films also really very much. It's a very different world compared to film shoots, but again a very interesting arc towards acting. And also music album కూడా చేసినట్టున్నావు కదా? Music album I did when I was a kid, and again that time I was not completely in my childhood my papa's friends. So I would just explore myself in the world of films and music, and that time I was not officially into the industry also. Ads is where I started officially a year and a half back into the industry, and now starting with this film. And also మీరు అర్జున్ రాంపాల్తో కూడా యాక్ట్ చేసినట్టున్నారు కదా? Yeah, so there's this film called Three Monkeys. It's an Abbas Mastan film directed by Abbas Mastan. And again, they're coming up with a film after many years, I think so. And they're known for their hits like Race and many. They've given launch to Akshay Kumar, Shah Rukh and all the great people out there in the industry. Currently, the film, they have not released, like announced the date or anything. Let's see how it goes. That time I was a kid also. Now you won't even recognize me very well. I was a very cute chubby girl in that film. But yeah, I had the opportunity to work with those great directors as well. So what is the difference between acting in the commercials and full-fledged movie? ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు? There is a lot of difference, I believe. I feel your foundation is the same, whether you act in a film or in a song or in an ad, and the foundation will remain the same. But what difference I felt was, because talk about this film only, we shot for almost a year. You talk about ad film, I'll shoot it for max 1 or 2 days. So I can let go of the character that I'm playing in ad films. Whereas when I'm playing a character role in a full-fledged film, I cannot let go. Even though we had gaps in between, I had to make sure that, okay, I'm not letting my character go because I have to complete the film until it wraps up completely. So, you know, the character overpowers you sometimes. It's like there in you and you can't let it go until you're done with the film. So that was the difference I learned also and experienced it also. And it was amazing to know about it. సో ఏదైనా ఒక కమర్షియల్ యాడ్కి సంబంధించి ఏమైనా చెప్పగలవా? Yeah, I mean, also I've cracked this thing in commercial ad films. You can go over the top. Most of the times you can go over the top, and the funda behind it is you got to believe that whatever product is there, whatever ad you're doing it for, that's the best in the world. So you act accordingly, and that's how you express. You can be extra, and it won't matter. In fact, it will help up to the whole film that you're making. And whereas in films, it depends on the story that you're doing, the character that you're playing. You can't go over the top, or sometimes you can't go very under. You have to, you know, again, as actors, we have to be like a water. We have to
take the shape of the whatever vessel we have, and that's the difference, and that's the liberty I get in both the worlds. సందీప్ కలర్ ఫోటో చూసారా? చూసా సార్. సో కలర్ ఫోటో తర్వాత తను డైరెక్ట్ చేస్తున్న సెకండ్ మూవీ, అంటే 5 years గ్యాప్ తీసుకొని తను చేస్తున్న మూవీ. సో తన ఫస్ట్ సినిమాలో కొంత సోషల్ ఇది ఉంటుంది, అవును. సోషల్ అవేర్నెస్ ఉన్న మెసేజ్తో కూడా, అవును. అందుకే నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో ఈ సినిమాలో ఏమన్నా అలాంటి సోషల్ మెసేజ్ ఏమన్నా ఉందా? లేదు సార్, ఈ సినిమాలో తను నాకు తెలిసి మేరేడ్ పాయింట్ దట్ ఆ సోషల్ అవేర్నెస్ మీరు ఏదైతే కలర్ ఫోటోలో రెఫర్ చేస్తున్నారో అలాంటివి లేకుండా దీన్ని ఒక డ్రామా లాగా ట్రీట్ చేసి, ఒక యాక్షన్ డ్రామా, ఒక రొమాన్స్ ఉన్న సినిమా కానీ అలా ట్రీట్ చేద్దామని ఫిక్స్ అయి ట్రీట్ చేశాడు. అండ్ అది కలర్ ఫోటోలో ఉన్నది డెఫినెట్గా దీంట్లో రీక్రియేట్ అవ్వలేదు, ఆ సోషల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో. బట్ చాలా బాగా అయితే వచ్చింది, అదైతే నమ్ముతాను నేను. అదొకటే కదా, యాక్చువల్గా తను ప్రొడ్యూస్ చేసిన ఏఆర్ ఉంది కదా, అవును. ఆల్ ఇండియా ర్యాంకర్స్, అందులో కూడా ప్రజెంట్ జనరేషన్ విద్యార్థులు ఫేస్ చేస్తున్న ఇవి అన్ని తను అందులో ఇన్కార్పొరేట్ అవును, చేశాడు. అవును. సో అందుకని ఇందులో కూడా ఏమైనా అలాంటివి ఏమైనా ఉన్నాయా అని అడిగాను. లేదు సార్, దీంట్లో అయితే అలాంటి సోషల్ ఆస్పెక్ట్స్ కానీ అలాంటివి టచ్ సో చేయలేదు. ఇది పక్కా ఒక ప్రాపర్ థియేటర్ సినిమా, ప్రాపర్ థియేటర్ సినిమా, అది జంగిల్ లవ్, అంతే. లవ్ స్టోరీ, ఒక చిన్న యాక్షన్ డ్రామా. సో ఈ సినిమా కోసం నువ్వు హార్స్ రైడింగ్ నేర్చుకున్నావు సార్. ఇంకేం నేర్చుకున్నావు? హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను, తర్వాత వైజాగ్ యాస నేర్చుకున్నాను, ఇంకా అంతే సార్. ఇంకా వర్క్ షాప్స్ Action జరిగింది. sequences also, yeah, like అది fight both sequences. basically, yeah. Yeah, like very different Yeah. thing you try. డిఫరెంట్ థింగ్స్ నేర్చుకున్నాను. పీపుల్ గురించి నేర్చుకున్నాను, పీపుల్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకున్నాను, జనాలు ఎలా ఆలోచిస్తారు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా నేర్చుకున్నా సార్. సో అది ఆటోమేటిక్గా ఇండస్ట్రీలో పుట్టి పెరిగావు కాబట్టి అది నీకు ఆటోమేటిక్గా వంట పట్టింది, దాన్ని ప్రత్యేకంగా ఇది నేర్చుకోవాల్సిన ఇది పని లేదు. నిజంగా అంటే నాకు ఈ ఆస్పెక్ట్ ఏదైతే లాస్ట్ లో ఉన్న ఆస్పెక్ట్ అది నాకు ముందర వరకు రాదు. ఎందుకంటే నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నాకు ఏమైనా అనిపిస్తే చెప్పేస్తాను, ఎలాగైనా వచ్చేది, తర్వాత కాన్సిక్వెన్సెస్ కొంచెం చూసుకుందాం అనే ఉంటాను. ఎందుకంటే నాకు అది నా రెస్పెక్ట్ టువర్డ్స్ అదర్ పర్సన్, దట్ నాకు అనిపించింది నేను చెప్పేస్తాను, అది నా ఆనెస్టీ, అది నేను అనుకునేవాడిని. బట్ టర్న్స్ అవుట్ అది పనికిరాదు అన్ని సినారియోస్లో అని తర్వాత అర్థమైంది. సో అలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం డెఫినెట్గా నష్టం అయితే ఉంటుంది. అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా నీ లైఫ్లో? ఉన్నాయి సార్, చాలానే ఉన్నాయి, ఇక్కడ చెప్పడం కరెక్ట్ కదా ఉంది, బట్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి అలాంటివి. బట్ అదే పడ్డాం, బొక్కబొర్రలు పడ్డాం, నేర్చుకున్నాం, నించున్నాం, మళ్ళీ పడినా నించుంటా. సో ఇప్పుడు జనాలతో ఎలా మెలగాలి ఏంటనేది మేనేజ్మెంట్ అనేది వచ్చిందా? మెల్లిగా మొత్తం రాలేదు. కాదు, సుమగారికి బ్రహ్మాండంగా వచ్చు కదా, అది నీకెందుకు రాలేదు? నాకు మెల్లిగా వస్తుంది సార్, అదే ఇంకా నేను నేర్చుకుంటున్నా. అమ్మ కూడా ఏంటంటే నాతో ఎప్పుడు చెప్పేది, తనకు కూడా day 1 నుంచి రాలేదు అది. త్రూ హర్ ఎక్స్పీరియన్స్, త్రూ హర్ సర్కమ్స్టాన్సెస్, ఇవన్నీ కూడా తను చూసుకొని ఫైనల్గా ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో దట్ డింట్ హ్యాపెన్. రోమ్ వాజంట్ బిల్డ్ ఇన్ 1 day. అది చాలా సంవత్సరాలు ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడుకొని ఫైనల్గా అది అలాగా రోమ్ అనే సిటీ బిల్డ్ అయింది. అలాగే అమ్మ కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ గ్యాదర్ చేసుకొని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో షీఈస్ ద సుమాకర్ నౌ. అండ్ నేను కూడా ఎక్స్పీరియన్సెస్ గురించే వెయిట్ చేస్తున్నాను, నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను, గ్యాదర్ చేస్తాను ఇంకా. సో ఈ సినిమాకి మ్యూజిక్ సార్ చాలా ప్లస్ పాయింట్. అవును సార్. ఇప్పుడు రిలీజ్ అయిన 2 పాటలు మంచి హిట్ సార్. థ్యాంక్ యూ. తయారే కానీ 2 days బ్యాక్ వచ్చిన వనవాసం కానీ మంచి హిట్, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ్ గురించి ఏం చెప్తారు అసలు, ఏంటి? మీ ఇద్దరు కలిసి ఒక పాట పాడాలి ఇప్పుడు, తయారే కానీ ఏదైనా. సో భైరవ గురించి సార్, భైరవ ఇస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. కొన్నిసార్లు కొన్ని బిట్స్ కానీ కొన్ని మ్యూజిక్ కానీ తను క్రియేట్ చేసింది మా సినిమా గురించి చూస్తుంటే, కీరవాణి గారు రాజమౌళి గారికి ఈ పాట ఇచ్చారు అంటే నమ్మేయచ్చు. ఆ లెవెల్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఆ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కానీ, ఆ లెవెల్ ఆఫ్ మాస్టరింగ్ కానీ అన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. సో ఈజ్ వెరీ టాలెంటెడ్, ఈజ్ వెరీ ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్. ఆస్కర్ స్టేజెస్ పైన పాడాడు ఆయన. అండ్ తన సింగింగ్ కేపబిలిటీస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. తను జస్ట్ నాట్ మ్యూజిక్ డైరెక్టర్, తను చాలా పాటలు పాడాడు. ఆ పాటల్లో ఇమోషన్ని భలే పలకగలుగుతాడు. మీకు పెనివిటీ అనే ఒక సాంగ్ ఉంది, మన భలే అంటే లైక్ పాటలో ఇమోషన్ని తీసుకురావడం అనేది చాలా కష్టమైన థింగ్ అని నేను నమ్ముతాను యాజ్ అ సింగర్. దాన్ని భలే తీసుకొస్తాడు. ఇప్పుడు మా దాంట్లో కూడా వనవాసం అనే సాంగ్లో ఒక ఇమోషన్ ఉంటుంది.
కొన్ని స్పేసెస్లో అది భలే తీసుకొచ్చాడని నమ్ముతున్నాను. సో అలాగా ఈ వాజ్ క్రేజీ టు వర్క్ అండర్ భైరవాస్ మ్యూజిక్. ఇట్స్ అన్ ఎక్సైటింగ్ జర్నీ. మరి పాట పాడు, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాను. సాక్షి గుడ్ సింగరా? యా, I've trained in my childhood Hindustani classical singing, but I'm not in practice anymore. So you also sing with me? సరే. హలో, నేను మంచి సింగర్ కాదు, నేను ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం Bathroom బాత్రూమ్ singer. అలా పాడుకుంటూ ఉంటాను. ఇప్పుడు నన్ను ఫోర్స్ చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి పాడుతున్నాను. ఓకే, డన్. 3, 2, 1, go. సయ్యారే సరికొత్త లోకంలోకి సయ్యారే, సరదాలకి సయ్యారే, చిరుగాలి గుర్రం ఎక్కి సయ్యారే, సవారికి సయ్యారే, చిరునవ్వుల చేతికి చిక్కి సయ్యారే, నూరేళ్ళకి సయ్యారే సరికొత్త లోకంలోకి సయ్యారే సరదాలకి. సూపర్. సాక్షితో నెక్స్ట్ సినిమాలో పాట పాడియచ్చు. నేను పాడకూడదు అంటున్నాను అంతేగా. I kept saying sorry to Bhairava Garu that okay, I'm singing everywhere. I don't know if I'm singing it nicely or not. లేదు, బాగా పాడింది. ఊరికే ఓకే. మీ ఫాదర్ డాన్స్ మాస్టర్ కదా, సో డాన్స్ లో కూడా నువ్వు ఆటోమేటిక్ గా పండిపోయి ఉంటావు కదా. Dance was the first art I got introduced to, and it was like since డాన్స్ childhood. షోస్ లో ఏమైనా పార్టిసిపేట్ చేసావు? No, I've never. Huh? I've not participated. యాక్చువల్లీ మీ ఫాదర్ No. డాన్స్ బలిగే అనే ఒక ప్రోగ్రామ్ కూడా చేసినట్టున్నారుగా. తను I'm- డాన్స్ బలిగేలో సాక్షి తల్వారా, Shweta Tiwari. శ్వేతా తల్వారా? Yeah. So Nach Baliye was the show Hmm. back in చాలా 2003. బాగా రీసెర్చ్ చేసుకుంటారు. Yeah, so I'm like amazed by that. So he was the choreographer of Shweta Tiwari in Nach Baliye 2003 that time, and yeah, it was Shweta Tiwari is also like a almost like a mother to me because she keeps guiding me that okay, in the industry you're entering, you do this, you do that, and I again, dance is something really special to me. My dad always made sure that okay, you got to be trained with the rhythm and classical dancing, especially if you want to be an actor because it helps you with your expressions and everything. And dance show, I never thought of it because I was like, okay, I want to be in front of camera, I want to act, and I always decided I'll finish my basic education and then I'll by my own I'll start my acting journey. So Papa always guided me, and today I can say that very happily and very emotionally that I'm here because of him, because of how he shaped and guided me. Who is your inspiration? My inspiration, I'll tell you very honestly, it's my dad only because again, he's not just a great artist, but he's also very not just a great father, also he's a great human being. He has a very, very big heart, and I learn a lot from him. It's like without even him speaking or telling me or guiding me, I can just look at him and I can learn so much. And even if I be 1% of what he is as a human, it will be my biggest achievement. బబుల్ గమ్ కి మొగలీకి సార్, నీలో వచ్చిన తేడా ఏంటి? సో బబుల్ గమ్ కి మోగ్లీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో బబుల్ గమ్ లో ఇట్స్ అ వెరీ లౌడ్ క్యారెక్టర్, అర్బన్ బ్రీడ్, సిటీ బ్రీడ్, తెలంగాణ యాస్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వీడు అడవిలో, వాడికి పెద్ద అవుట్ సైడ్ వాళ్ళకి అంత కనెక్షన్ లేదు. వాడు ఆ ఊరు ఆ అడవి అంతే తప్పితే కానీ చాలా ఇన్నసెన్స్ ఉండే క్యారెక్టర్, అండ్ చాలా అంటే లైక్ చాలా ప్యూర్, చాలా జెన్యున్ క్యాండిడేట్ మోగ్లీ అనేవాడు. బబుల్ గమ్ కి నాకు ఏం డిఫరెన్స్ వచ్చింది అంటే ఈ మోగ్లీకి నాలో డిఫరెన్స్ ఏంటంటే ముందు జరిగిన సర్కమ్స్టాన్సెస్ తో కొంచెం ఎక్స్పీరియన్స్ యాడ్ అయింది. మేబీ అంటే లైక్ యాక్టింగ్ పరంగా కూడా ఐ ఫెల్ట్ స్లైట్లీ ఇంకా చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది సార్. బట్ బబుల్ గమ్ కి మీద ఒక 1% 2% నాకు అనిపించింది కొంచెం బెటర్గా చేయగలిగాను అనిపించింది. ఇంకా అది మళ్ళీ చెప్తాను, ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. సో అది సార్ డిఫరెన్స్. అండ్ డిఫరెంట్ థింగ్స్ నేర్చుకున్నాను, హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను, వైజాగ్ యాస్ నేర్చుకున్నాను ఈ పర్టికులర్ క్యారెక్టర్ గురించి. ఓకే, ఇలాంటి సినిమా అంటే Sir. యాక్చువల్గా ప్రొడక్షన్ చూసాను నేను, అది మనకి
పాటల్లో కానీ Hmm. ఈవెన్ ట్రైలర్లో కానీ కనిపిస్తుంది. Sir. సో ఈ కంపెనీ గురించి Hmm. ఏం చెప్తావు? సో నంబర్ 1 థింగ్ అంటే సార్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మమ్మల్ని బబుల్ గమ్ టైం నుంచే బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. దే హెవ్ రియలీ హెల్ప్డ్ అస్ ఇన్ సో మెనీ వేస్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి, మోగ్లీ అనే సినిమాకి వచ్చేసరికి చాలా అంటే కథను నమ్మిన తర్వాత, నన్ను సందీప్ని కూడా నమ్మిన తర్వాత వాళ్ళు ఎక్కడా కూడా బ్యాక్ ఫుట్ వేయలేదు. ఈ సబ్జెక్ట్కి ఏవేవైతే కావాలో అవన్నీ కూడా ఇచ్చి, దీన్ని ఏ రకంగా కూడా ఏదో చిన్న సినిమా దీనికి ఇంత అవసరం లేదు, అంత అవసరం లేదు అని కాకుండా కథను నమ్మారు కాబట్టి దానికి జస్టిస్ చేయడం కోసం ఎక్కడా వెనకడిగేయలేదు. చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు విశ్వప్రసాద్ గారు కానీ దేంట్లో అయినా. అంటే లైక్ మీరు చెప్పినట్టు ఆ సాంగ్లో కనిపిస్తుంది, దీంట్లో కనిపిస్తుంది అంటే దట్ ఇస్ బికాస్ వాళ్ళు నమ్మారు, వాళ్ళు పెట్టారు దీనికి ఫైనాన్సెస్. సో ఆ రకంగా విశ్వ గారు హాస్ బిన్ వెరీ వెరీ సపోర్టివ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సందీప్ యాక్చువల్గా తను డైరెక్టరే కాకుండా ఒక యాక్టర్. అవును సార్, అవును. ఫస్ట్ యాక్టర్ అవుదామని వచ్చాడంట. సో తను ఆల్రెడీ 4-5 సినిమాల్లో చేశాడు కూడా, అవును, ఇంపార్టెంట్ అవును. రోల్స్ కూడా చేశాడు. అవును. సో సీన్ చెప్పేటప్పుడు తను యాక్ట్ చేసి చూపిస్తాడు కదా, అది ప్లస్ అయిందా మీకు ఇద్దరికి? నాకు నేను జనరల్గా ఏంటంటే బికాజ్ మేము ముందే కూర్చొని మాట్లాడుకున్నాం కాబట్టి ఐ జనరలీ టెన్ టు టేక్ ద కాంటెక్స్ట్. నాకు జనరల్గా నాకు ఎవరైనా ఎనాక్ట్ చేస్తే నాకు పెద్దగా నచ్చకపోవచ్చు. సో సందీప్ కూడా అది ఆ స్పేస్ నాకు ఇచ్చాడు, నన్ను నమ్మాడు. బికాజ్ తను చూశాడు కాబట్టి, ముందు సీన్స్ పర్ఫామ్ చేసింది, ఈ క్యారెక్టర్ నేను ఎలా అర్థం చేసుకున్నాను, దాన్ని ఎలా ఎంబైబ్ చేసుకున్నాను అని చూశాడు కాబట్టి ఆ స్పేస్ నాకు ఇచ్చి నాకు కాంటెక్స్ట్ ఇచ్చేసేవాడు. ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది పడుతూ ఏదైనా కరెక్ట్గా రావట్లేదు, తనకు స్పెసిఫిక్గా కట్టు కోసం నాకు ఇలాంటి ఎక్స్ప్రెషన్ కావాలి, అలాంటి ఎక్స్ప్రెషన్ కావాలి అని జస్ట్ కట్టు కోసం నాకు ఎడిట్కి ఇది కావాల్సిందే అన్న దగ్గర 2-3 సార్లు ఏమైనా చూపించుంటుంది ఉంటుంది కానీ, బట్ ప్రైమరీలీ నాకు కాంటెక్స్టే కావాలి. అండ్ తను కూడా అలానే వారి కమ్యూనికేషన్ వాజ్ లైక్ దట్. ఓకే. డ్యూరింగ్ షూటింగ్ మీ ఇద్దరికి మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే ఏం చెప్తారు? అలాగే ఏదన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరికి? నాకు సందీప్ అన్నారు. సినిమా మేకింగ్లో, సినిమా షూట్ చేసేటప్పుడు ఏమన్నా బిటర్ ఎక్స్పీరియన్స్ అంటూ ఏం లేదు సార్. మెమరబుల్ అంటే చాలా ఉన్నాయి. ఐ థింక్ చాలానే సీక్వెన్సెస్ తర్వాత ఇట్ వాజ్ రియలీ ఓవర్వెల్మింగ్ అని చెప్పచ్చు. ఎందుకంటే యాజ్ అ వెరీ న్యూ హీరో ఆర్ న్యూ ప్రొటాగనిస్ట్ లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్న ఆర్టిస్ట్ నేను, ఇట్ ఈస్ రియలీ హార్డ్ టు ఫైండ్ అ సెటప్ లైక్ దిస్ వేర్ చాలా ఒక అడవి ఉంది, ఒక విలన్ ఉన్నాడు, అది ఉంది, ఇది ఉంది, ఇన్ని సెటప్లు ఒక సినిమాలో దొరకడం అనేది చాలా కష్టం. అలాంటిది సందీప్ నాకు ఒక ఫుల్ మీల్స్ నాకు ఇలా ఇచ్చాడు. దెర్ వర్ సో మెనీ మూమెంట్స్ వేర్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. బికాజ్ ఎవరు దొరుకుతుంది సార్ ఇంత స్పేస్ అంటే ఒకటే కథలో మళ్ళీ. సో అలాగే ఐ వాజ్ వెరీ వెరీ దెర్ వర్ సో మెనీ హ్యాపీ మూమెంట్స్ లైక్ దట్. అవును. ఈ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఇది ఒక అమ్మవారి గెటప్ లో ఒక స్టిల్ వచ్చింది. That is from the look test only that we did. Yeah. But unfortunately we do not have that specific look in the film anymore. Oh. Yeah, but the rest of the looks and rest of the sequences are also as interesting as the poster did look like. Okay. ఏంటి నెక్స్ట్ ఏంటి మరి? ఆల్రెడీ టీజర్ పాటలు వెళ్ళిపోయినాయి జనాల్లోకి, మళ్ళీ ఏమైనా ఆఫర్లు వచ్చినాయా టాలీవుడ్ లో? Meaning because Or kuch offer? Have you get Okay, any okay. offers from So Tollywood? sir, I'm going through scripts and I'm listening to narrations as of now, and I've not signed up anything yet. I'm waiting for the right thing, and I'll So other hopefully... South Indian language నుంచి? So again, for me, I do not think language is a barrier, because when I say of commercial ad films also, I've done it in all language. I've done it in Tamil also, I've done it in Bengali also. So again, I'm very much ready to be prepared with all language zone and to explore all the industry in the South, because at the end it's the film and the script that will attract me a lot. So I hope I get to collaborate into something really Roshan, interesting. Sir, ఏంటి ఈ సినిమా తర్వాత ఏంటి నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి అసలు? ఒక 2 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి సార్. ఇంకొంచెం అది డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఉంది, ఒకటి, అండ్ ఇంకోటి ప్లేస్మెంట్ ప్రాసెస్ లో ఉంది. ఓకే. సో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు నీ సినిమా ఒప్పుకోవడంలో? నీదేనా? నేనే సార్. ఒపీనియన్స్ తీసుకుంటాను. అమ్మ నాన్న ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాను. ఒకసారి నాకు నచ్చిన తర్వాత ఏమన్నా ఇంకొంచెం ఏమైనా బెటర్గా చేయొచ్చా, లేకపోతే ఇస్ దిస్ గుడ్ టు గో
అన్నట్టు వాళ్ళ ఒపీనియన్ అయితే 100% తీసుకుంటాం. మోగ్లీకి కూడా తీసుకున్నాను. ఓకే. సో ప్రైమరీగా నాదే సార్ కాలింగ్ ఫ్యాక్టర్. 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి తర్వాత. ఒకటి ఇంకొంచెం స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. ఇంకోటి ప్లేస్‌మెంట్ ప్రాసెస్‌లో ఉంది. సో డిసెంబర్ 12 సార్. ఈ సినిమా రిలీజ్ తర్వాత హ్మ్. అటు సాక్షికి కానీ ఇటు నీకు కానీ సార్. ఫ్లడ్ ఆఫ్ ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సినిమా మంచి హిట్ అవ్వాలి. సార్. సో ఆల్రెడీ టీజర్తోనే సార్. అది ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది కాబట్టి సినిమా sir. కూడా అదే వైబ్ రావాలని కోరుకుంటున్నాను. మీ ఇద్దరికి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, చూసారు కదండి, రోషన్ అండ్ సాక్షితో మన స్పెషల్ చిట్ చాట్ మోగ్లీ సినిమా గురించి. సో మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.